ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఒకసారి దేవుని మాటలను తీసుకొని మీ వద్దకు రావడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ దినం నేను మీతో మాట్లాడబోయే సంగతి ఏంటంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతూ ఉంటే, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో ప్రారంభం చాలా అద్భుతంగాను, చాలా సంతోషంగాను, అంతేకాకుండా ఆర్భాటంతోనూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటాన్ని మనం చాలా సంగతులు చూస్తాం. ఒకరి జీవితం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేకపోతే ఒకరి చదువు, ఒకరి ఉద్యోగం, ఇలా ఏది మనం మాట్లాడుకున్నా ప్రారంభం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రారంభం ఆర్భాటంతో నిండి ఉంటుంది. ప్రారంభం అందరికీ ఇష్టముగాను ఇంపుగాను కనిపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ప్రారంభపు దినాల కంటే ముగించబడే దినాలు, ముగించబడే కార్యాలు అవి మేలు అని బైబిల్ చెప్తుంది. మరి విశ్వాస జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ ఇది అన్వయించబడుతుందా, లేక ఆత్మీయ జీవితానికి కూడా ఇది సంబంధించిందేనా అని అంటే బైబిల్ అవుననే చెబుతూ ఉంది. మనం ఇప్పుడు చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి చూస్తే, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడు. ఈ మాట వినండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. రక్షణ విషయంలో, విశ్వాసము, భక్తి, ఆత్మీయ జీవితం విషయంలో అంతము వరకు సహించవలసిన వారమై ఉన్నాం. ఆ పైన మీరు 12వ వచనాన్ని చదువుతుంటే, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కారణం అక్రమము విస్తరించటం వలన. సహించటం అనేది ఒకరి చేత ప్రేమించబడుతున్నప్పుడు, ఒకరి చేత పొగడబడుతున్నప్పుడు, ఒకరు నీకు సహాయం చేస్తున్నప్పుడు, ఒకరు నీకు తోడుగా ఉన్నప్పుడు సహించవలసిన అవసరం కానీ సహనంతో పని కానీ ఉండదని చెప్పాలి. అందుకే అనేకుల ప్రేమ చల్లారిపోయినప్పుడు, అక్రమము విస్తరించినప్పుడు నీవు సహించవలసిన దేవుని బిడ్డగా ఉన్నావు. అంతము వరకు సహించాలి. ప్రారంభంలో విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం సహించవలసిన అవసరంతో ఏమీ ప్రారంభించబడదు. ఎందుకనంటే చాలామంది యొక్క దేవుని బిడ్డలు వారి విశ్వాసపు ప్రారంభపు దినాలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు చాలా ఆనందంగానే ప్రభువును వెంబడించేవారుగా ఉంటారు. రోజులు గడుస్తున్న కొలది వారి విశ్వాసం వీగిపోయి, భక్తిలో చల్లారిపోయి, వారి ప్రార్థన కనుమరుగైపోయి, వారు దేవుని మీద విసికేవారుగా లేక సనిగేవారుగా మనకు కనిపిస్తాయి. అందుకే నీ విశ్వాస జీవితం అంతము వరకు కొనసాగేదిగా, నీ రక్షణను అంతము వరకు కాపాడుకునేదిగా ఉండాలని ఈ దినమందు ఈ మాటల చేత నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతుంటే అక్కడ ఇలాగున రాయబడి ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివి చూద్దాం. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షింపడు. చూడండి, ఈ మాటలు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడని బైబిల్ చెప్తుంది. ప్రభు నిమిత్తం ప్రేమించబడితే, ప్రభు నామమును బట్టి పొగడబడితే, ప్రభు నామమును బట్టి ప్రేమించబడితే దానికి సహించవలసిన అవసరం ఏమంత అవసరం లేదు, సహనంతో పనే లేదు. కానీ ప్రభు నామము నిమిత్తం ద్వేషించబడే ఆ సందర్భంలో దేవుని బిడ్డలకు సహనం చాలా అవసరం. నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడతారు,
అలా ద్వేషించబడుతున్నప్పుడు అంతము వరకు సహించిన వాడెవడో, లేకపోతే ఆ బాధను భరించిన వాడెవడో, ఓపికతో నిలిచిన వాడెవడో వాడు రక్షించబడతాడని ప్రభు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ప్రభు కొరకు అంతము వరకు సహించిన, అంతము వరకు భరించిన ఒక ఇద్దరిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీరు అంతము వరకు సహిస్తే పొందే బహుమానం ఏంటో ఒక మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యాకోబు ఈ మాటను మాట్లాడుతూ 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నప్పుడు మనము సహించవలసినది ఏంటో, మనం భరించవలసినది ఏంటో యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తనకు వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందాలంటే అంతము వరకు ఎవరు నిన్ను ద్వేషించినా, ఎవరిని మీద పగ పెట్టుకున్నా, ఎవరిని గురించి అనరాని మాటలు మాట్లాడుతున్నా ఆ శోధన నీవు సహించే వ్యక్తిగా ఉండాలి. ఆ శోధనను సహించే, ఆ శోధనను భరించే, ఆ బాధను అనుభవించగలిగే ఆ సహనము నీలో ఉండాలి. అప్పుడు నీకు ప్రభువు జీవ కిరీటం ఇస్తారని దేవుని వాక్యం చెప్తోంది. ఇలాగున కడ వరకు ఈ శోధన అయినా, బాధ అయినా, శ్రమ అయినా, దుఃఖమైనా భరించి సహించి ఆ దేవుని కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళిన గొప్ప భక్తుడు పౌలు గారు బైబిల్లో మనకు కనిపిస్తారు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటనంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివి చూద్దాం. మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించుకున్నాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా నిమిత్తం నీతి కిరీటం ఉంచబడింది అని పౌలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారి యొక్క సహనం ఎంత అంత కాదు. ఎందుకనంటే ఆయన అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను అనేక మారులు దెబ్బలు తిన్నాను, అనేక మారులు సముద్రముల వల్ల ఆపదల్లో ఉన్నాను, ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను, పిడుగుద్దులు తిన్నాను, రాళ్లతో దెబ్బలు తిన్నాను, రాత్రులు జాగరణల చేత ఇలాగ నేను చాలా శ్రమ అనుభవించానని చెబుతూ ఇంత శ్రమ, ఇంత బాధ, అంత వేదన ఉన్నప్పటికీ పౌలట పరుగు కడముట్టించానని చెప్తున్నాడు. ఎలా కడముట్టించగలిగాడు అని అంటే మంచి పోరాటం పోరాడాడు. ఈ లోకంలో పోరాటములు, ఆరాటములు మనం చాలానే చూస్తాం. అందులో మంచివి కొన్నే ఉంటాయి. యథార్థంగాను నమ్మకంగాను పోరాటం పోరాడి, యథార్థంగాను నమ్మకంగాను పోటీలో నిలవబడి ఏ దొంగ దెబ్బ కొట్టకుండా మంచి పోరాటం చేసే సందర్భాలు, సమయాలు, మనుషులు కొంతమందే ఉంటారు. అయితే పౌలు మంచి పోరాటం పోరాడి తన పరుగు కడముట్టించినందువలన విశ్వాసం కాపాడుకొని ఓపికతో, ఓర్పుతో నిలిచి ఉండటం వలన ప్రభువు నీతి కిరీటాన్ని ఆయన కొరకు ఉంచాడని పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ పరుగు కడముట్టించాలి, దాని కొరకు నువ్వు మంచి పోరాటం పోరాడాలి. ఈ లోకంలో మనుషులు అడ్డదారుల్లోనూ లేకపోతే దొడ్డిదారుల్లోనూ సులువుగా, తెలివిగా ఏదైనా ఒకటి సంపాదించడానికి, ఏదైనా ఒకటి పొందటానికి చాలా ఎక్కువగానే ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని బిడ్డలు మంచి పోరాటం పోరాడి, అది కష్టమైన, బాధైనా, శ్రమైనా, శోధనైనా, వేదనైనా సహించవలసి వచ్చినా, భరించవలసి వచ్చినా ఆ వేదనను, బాధను సహిస్తూనే మంచి పోరాటంలో కడ వరకు నిలవబడి విశ్వాసం కాపాడుకుంటే నీతి కిరీటాన్ని ప్రభు ఇస్తారని పౌలు చెప్తున్న దాన్ని నేను ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, సహించిన మరొక వ్యక్తిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యాకోబు తన పత్రికను రాస్తూ 5వ అధ్యాయంలో ఈ మాటలు చెబుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం.
ప్రభువు రాక ప్రభువు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా ఉంచుకోండి. సహించిన వారిని మనము ధన్యులని అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి విన్నారు. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకున్నారు. వినండి, యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు. ఆయన ఎంతో జాలి కనికరము కలిగిన వాడు. శ్రమానుభవానికి సహనానికి మీ ముందు బోధించిన ప్రవక్తలను మీరు మాదిరిగా పెట్టుకోమని చెప్తున్నాడు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఇక్కడ వ్యవసాయకుని గురించి యాకోబు మాట్లాడుతూ అంటాడు, విలువైన భూఫలము నిమిత్తం తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడే వరకు అతడు ఓపికతో కనిపెడతాడు కదా. అలాగే మీరు దేవుని చేత చేయబడిన వాగ్దానముల యొక్క ఫలాన్ని మీరు పొందేటట్టుగా ఓపికతో సహనముతో మీ విశ్వాసాన్ని మీ భక్తిని కొనసాగించుకోవాలని బైబిల్ చెప్తూ ఉంది. యోబు ఎంత సహనము కలిగిన వాడంటే, యోబు భార్య వారికి ఎదురైన శ్రమకు వారికి ఎదురైన బాధకు విసిగిపోయి వేసారిపోయి యోబు దగ్గరకు వచ్చి అంటది, ఇంకా ప్రభువును పట్టుకునే ఉంటావా, ఇంకా నీ విశ్వాసాన్ని పట్టుకుని ఉంటావా, ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా, దేవుని దూషించి మరణమైపో అని చెప్తున్నప్పుడు యోబు అంటాడు, మనము దేవుని చేత మేలు మాత్రమే అనుభవిస్తామా, కీడు అనుభవించటానికి తగమా అంటున్నాడు. ఈ లోకములో ఎవరైనా ప్రభువును అనుసరిస్తున్నప్పుడు, ప్రభువును ఆరాధించేవారుగా, ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు ప్రభువును మేలు కొరకేగా వెంబడిస్తారు. ప్రభు నుంచి ఏదైనా ఉపకారం పొందడానికేగా వెంబడిస్తారు. కానీ యోబు అంటాడు, దేవుని వలన మనము కీడు అనుభవించటానికి తగమా, అంటే ఈ బాధను ఈ కష్టాన్ని మనం అనుభవించలేమా, సహించలేమా అని యోబు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీవు అంతము వరకు సహించాలి. ప్రభువును వెంబడించడంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు అంతం వరకు సహించినప్పుడు నువ్వు రక్షించబడతావని బైబిల్ చెప్తోంది. అందరి చేత ద్వేషించబడుతున్నప్పుడు, ఎవరు నిన్ను పట్టించుకున్నప్పుడు, ఎవరు నీకు తోడుగా నిలవబడినప్పుడు ఆ పరిస్థితులు కూడా సహించి భరిస్తే నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం చెప్తోంది. చూడండి, ఈ సహనాన్ని, ఈ ఓపికను, ఓర్పును మీ జీవితంలో అలవర్చుకోవటానికి, ఆ ఓపికతోనూ సహనముతోనూ మీ విశ్వాసాన్ని కొనసాగించడానికి యేసు ప్రభు వైపు చూసినప్పుడే మీరు మరింత బలపరచబడతారు, మరింత ధైర్యపరచబడతారు. యేసు ప్రభువే మనకు ఒక మంచి మాదిరిగా కనబడుతున్నారు. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క సహనం సిలువలో మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివి చూద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడిపార్శ్వన ఆశుండే ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకయు ఉండు నిమిత్తము పాపాత్ముడు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయన్ను తలంచుకొనుడి. చూడండి, యేసు ప్రభువుని గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడట. కనుక మీరు అలసిపోవద్దు, మీ ప్రాణాలు విసిగిపోనివద్దు. ఆయనను మీరు తలంచుకొని మీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలని హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ విశ్వాసంలో నువ్వు అలసిపోకూడదు, నీ భక్తిలో నువ్వు విసిగిపోకూడదు. నీ ఎదుట ఆనందం ఉంచబడింది. ప్రభువు నీ కొరకు పరలోకాన్ని వాగ్దానం చేసి ఉంచారు.
అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, మరణం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, చీకటి ఉండదు. యేసు ప్రభువే నీ మీద ప్రకాశించేవాడిగా అక్కడ పరలోకం ఉంటుందని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. అందుకనే నీ ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు నువ్వు అంతం వరకు సహించే వ్యక్తిగా, సహించే దేవుని బిడ్డగా ఉండాలని ప్రభువును చూచి ఆయన ఏం చేశాడు అని అంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడట, సహించాడట, సిలువను సహించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ఎంతో బాధను భరించాడు. ఆయనను తలంచుకొని నీ ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని, బాధలను, శ్రమలను నీవు సహిస్తే నా ప్రభువు నిన్ను రక్షిస్తారు. నా ప్రభువు నీకు గొప్ప బహుమానం ఇస్తారు. ఆయన చేసిన వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఏదైనా అంతము వరకు కొనసాగితేనే, అంతము వరకు సహిస్తేనే బహుమానాన్ని పొందుతామని ఈ మాటల ద్వారా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును వెంబడించిన వారు అనేక మంది ఉండేవారు. యేసు ప్రభువును వేల కొలది ప్రజలు వెంబడించేవారు. అరణ్యంలో ఆయన 20,000 మంది ప్రజలకు 5 రొట్టెలు 2 చేపలను ఆహారముగా పంచిపెట్టి ఇచ్చారని వాక్యములో మనం చదవగలుగుతాం. 20,000 మంది అని బైబిల్ పండితులు చెప్తున్నప్పుడు అక్కడ 5,000 మంది పురుషులు మాత్రమే ఉన్నారట. అలా వేల కొలది మంది యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెప్పినందుకు ఆ మాట చాలా కఠినమైనది అని ప్రజలు భావించి యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఈ మాటను విని, ఈ మాట చాలా కఠినమైనది, ఇది ఎవరు అంగీకరించగలరు అని ప్రజలు మాట్లాడుకొని 66వ వచనం నుంచి 68వ వచనం వరకు చదువుతున్నప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించడం మానేశారట. ఈ మాటలు వినండి. అప్పటి నుండి అనేక మంది శిష్యులు, ఆయన శిష్యులు అనేక మంది వెనక్కి తీసి ఆయనను వెంబడించడం మానేశారు. వెంబడించడం మానేసినప్పుడు యేసుప్రభు వారు తన 12 మంది శిష్యులను పిలిచి ఆయన అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా ఇక ఆగిపోదాం అనుకుంటున్నారా? మీరు కూడా నా వెనక సహించి భరించి రాలేకపోతారా అని అంటే, పేతురు మాట్లాడుతున్న మాటలను ఆ కింద వచనాల్లో మనం చదువుతాం. ప్రభువా, మేము ఎవని యొద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని పేతురు మాట్లాడుతున్నాడు. వినండి, పేతురు దేవుని కొరకు కడ వరకు, అంతము వరకు సహించిన వాడిగా దేవుని వాక్యంలో చదువుతాం. అది ఎలా పాస్టర్ గారు అని అడిగితే, పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఆ చిన్న బిడ్డ దగ్గర 3 సార్లు నేను ఆయనను ఎరుగనని చెప్పాడే కానీ, యేసు ప్రభు ఆ పేతురును చూడగానే పశ్చాత్తాపపడి, యేసు ప్రభు వారు సిలువ వేయబడి సమాధి చేయబడి పరలోకానికి ఆరోహణమైన తర్వాత మొట్టమొదట యేసు ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టింది ఎవరు అనంటే అపోస్తలుడైన పేతురు గారే. ఆ ప్రకటించటం మొదలుపెట్టిన నాటి నుండి తన జీవితం చివరి దినాల వరకు యేసు ప్రభువును ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు కొరకు శ్రమను అనుభవించాడు, చెరసాలలోనికి కూడా వెళ్ళాడు. చివరికి యేసు ప్రభు కొరకు సిలువ వేయబడి ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తుకు హతసాక్షిగా మారిపోయాడు. ఆ పేతురు అంటాడు, ప్రభువా, మేము ఎవరి వద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని బిడ్డ, ఈ లోకంలో యేసు ప్రభువును వెంబడిస్తున్న నీవు, యేసు ప్రభువును ఆరాధించడానికి ఆయనను అంగీకరించిన నీవు అంతము వరకు సహించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని సహించి భరించిన ప్రభువును తలంచుకుంటూ ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చాలామంది ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకములో ఉన్న వాటిని వింటున్నప్పుడు వారి లోకము వారిని ఆకర్షిస్తుంది. మధ్యలోనే వారి ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ యాత్రను ఆపివేసేవారుగా ఉంటారు. యేసు ప్రభువును వెంబడిస్తున్న అనేక మంది అప్పటి నుండి మరి ఎన్నడూ వెంబడించకుండా వెనక్కి తీశారు అని ఇక్కడ చదువుతున్నాం కదా. అలాగున
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వచ్చినప్పుడు కనాను దేశాన్ని వారికి ప్రభువు వాగ్దానం చేశారు. బయలుదేరినప్పుడు లక్షలాది మంది ప్రజలు బయలుదేరారు. కానీ కనానులో ప్రవేశించింది ఎంతమంది అని అంటే ఇద్దరే ప్రవేశించారని బైబిల్లో మీరు గమనించగలుగుతారు. యెహోషువ, కాలేబులు తప్ప కనానులో అడుగు పెట్టగలిగిన వారు ఇంకెవరు లేరనే మీరు గమనించాలి. ఎందుకు అని అంటే వారట ప్రభు మీద మాటి మాటికి సనిగి సహించలేని వారిగా, ఆ యాత్రలో వారికి ఎదురవుతున్న పరిస్థితులను భరించలేని వారిగా ఉండి వారు అరణ్యములోనే తమ జీవితాలు ముగించిన వారైపోయారు. ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ జీవితంలో నీవు అంతము వరకు సహిస్తే నా ప్రభువు నీకు చేసిన వాగ్దాన ఫలాన్ని అద్భుతంగా అనుభవించగలుగుతావు. అందుకే ఈ మాటలను గమనిస్తున్నప్పుడు నీ విశ్వాసపు ప్రారంభము కంటే నీ విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం అంతమే మేలు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నువ్వు ఎప్పటి వరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎప్పటి వరకు ఈ విశ్వాస యాత్రలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాటాన్ని కొనసాగించాలి అని అంటే అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. నీవు అలాగున అంతము వరకు సహించి ప్రభు అనుగ్రహించే కృపను పొందాలని, నువ్వు రక్షణ భాగ్యాన్ని, ప్రభు అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని పొందాలని ఈ మాటల ద్వారా తెలియచేస్తూ ప్రభువు మీకు సహనాన్ని, ఓపికను అనుగ్రహించి ఆయన అనుగ్రహించే జీవ కిరీటము, నీతి కిరీటం మీ జీవితంలో పొందే భాగ్యాన్ని ప్రభు మీకు ఇవ్వాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.